ప్రదోష వ్రతం అంటే ప్రతి నెలలో కృష్ణ శుక్లపక్షాల త్రయోదశి నాడు శివుణ్ణి పూజించే వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. సంధ్యా సమయంలో ఆచరించేదే ఈ వ్రతం. అనగా సూర్యాస్తమయం ముందు తర్వాత 1:30 గంటల సమయం. ఈ వ్రతాచరణ వల్ల సకల శుభాలు సంపదలు కలుగుతాయని, శివుని అనుగ్రహం లభిస్తుందని, శని మహాదశ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వంటి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సోమ ప్రదోషం అంటే సోమవారం నాడు శని వ్రతం చేయడం చాలా విశిష్టమైనదని, శని ప్రదోషం అంటే శనివారం నాడు త్రయోదశి వ్రతం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయట. గురు ప్రదోషం గురువారం నాడు త్రయోదశి వ్రతం చేయడం వల్ల ధన సంపదలు లభిస్తాయట. బుధ ప్రదోషం బుధవారం నాడు త్రయోదశి వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. మరి ప్రదోష వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ప్రదోషం రోజున ఉపవాసం ఉండాలి. సాయంత్రం శివాలయానికి వెళ్లి శివునికి బిల్వపత్రాలు, పాలు, పెరుగు, తేనె, సెమియాకులు, ఫలాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో హారతులివ్వాలి. అభిషేకం, అర్చనాదులు చేయించాలి. ప్రదోషం రోజున ఉపవాసం చేయలేకపోతే శివునికి నైవేద్యం సమర్పించి తదుపరి భోజనాన్ని స్వీకరించవచ్చునని పండితులు చెబుతున్నారు. మరో ఆసక్తి గొలిపే కథనంతో మళ్ళీ కలుసుకుందాం. వేటు న్యూస్ పరమార్థంలో.